నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ మధ్య ఒక కొత్త ఉద్యమానికి తెరలేపారు. విద్యార్థుల తరపు నుంచి వస్తూ ఉంది, కొంతమంది తరపు నుంచి వస్తూ ఉంది. ఏంటంటే రిజర్వేషన్లు ఎత్తివేయాలి, రిజర్వేషన్లు ఎత్తివేస్తే ఈ దేశం బాగుపడుతుందని కొంత యువత మాట్లాడుతూ ఉంది. వారికి సపోర్ట్గా కూడా చాలామంది నిలబడతా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు అయినటువంటి వినోద్ నాయక్ ఉన్నారు. అదేవిధంగా మిగతా విద్యార్థి నాయకులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, నిజంగా అసలు రిజర్వేషన్లు అవసరం అంటారా, లేకపోతే నిజంగానే ఈ ఉన్నటువంటి ఈ టెక్నాలజికల్ వరల్డ్లో రిజర్వేషన్లు ఎత్తివేయడం కరెక్ట్ అంటారా? రిజర్వేషన్ ఎందుకు ఉండకూడదండి? ఇప్పుడు నేను గిరిజన విద్యార్థిని, గిరిజన ప్రాంతానికి చెందిన వాడిని. మేము అడవుల్లో ఉన్నాం. గత కొన్ని శతాబ్దాలుగా మేము అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు జనవాసంలో బతుకుతున్నాం. మాకు అప్పట్లో మా తల్లిదండ్రులకు చదువు లేదు. మేము వ్యవసాయం చేసుకుంటాం, పోడు భూములు చేసుకుంటాను, జీవనాన్ని కొనసాగించుకున్నాం. ఇప్పుడు వ్యాపార రంగంలో రెడ్లు, రావులు, వెలుమలు అందరు వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళు మంచి మంచి చదువులు చదువుతున్నారు. యూనివర్సిటీ దేశంలో కావచ్చు, అంతర్జాతీయ కావచ్చు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చదువుగా ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు. మాకు రిజర్వేషన్ అవసరం. మాకు రిజర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు నా సామాజిక వర్గానికి 10% రిజర్వేషన్ అనుకో, నా సామాజిక వర్గానికే, ఎస్టీ వాళ్ళకే, గిరిజన వాళ్ళకే అది 10% సీట్లు మాకు కరాఖండిగా ఉంటుంది. మేము అందులో జాయిన్ అవ్వాల్సిందే. వేరే వాళ్ళకు అవకాశం లేదు. ఆ రిజర్వేషన్ని మేము వాడుకోవాలి. ఆ రిజర్వేషన్ వాడుకొని మా దాంట్లో లేని విద్యార్థులు, చదువుకొని విద్యార్థులకు అదో అవకాశం అందిపుచ్చినట్టు అవుతుంది. రాజ్యాంగంలో రాసిపెట్టారు, రిజర్వేషన్ ఏడా తొలగించమని చెప్పలే. రిజర్వేషన్ అంబేద్కర్ అప్పుడు ఆ జ్ఞానాన్ని వాడే అంబేద్కర్ లాంటి వాళ్ళనే ఈరోజు స్కూల్లో రాని అని పరిస్థితి. అప్పుడు అణగారిన వర్గానికి చెందిన వారని వాళ్ళకి రాని అని పరిస్థితి. ఈరోజు కూడా గిరిజనులు కనిపిస్తే వాళ్ళకి తక్కువ చూపు చూడడం, ఎస్సీ ఎస్టీ కనిపిస్తే వాళ్ళకి తక్కువ చూపు చూడడం. అంటే ఈ రిజర్వేషన్ ఫలాలతో మేము ఈరోజు యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకొని రేపు ఉద్యోగాల్లో కూడా సాధిస్తాం. నిజంగా ఉందంటారు ఈ రోజుకి మాలా, మాదిగా, లంబాడీలు వీళ్ళు చిన్న కులపోళ్ళు దూరం పెట్టేటువంటి అవకాశం, ఇంట్లోకి రానియకపోవడం ఇట్లాంటి ఈ రోజు కూడా ఉందా? అది డెఫినెట్లీ కనిపిస్తూనే ఉందిగా. గుళ్ళకి రానియలేదని, మన గుళ్ళ పూజారులకు మన గౌడ్స్ వాళ్ళని రాలేదని, ఇట్లాంటి న్యూస్ ప్రతి దగ్గర చూస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నామండి. ఒక రెడ్డిని మన ఎస్సీ అమ్మాయిని చేసుకోగలుగుతారా? ఒక రెడ్డి ఒక ఎస్టీ అమ్మాయిని చేసుకోగలుగుతారా? ఇక్కడనే కుల వ్యవస్థ ఉంది కదా. ఆ కులాన్ని కుల ప్రాతిపదికగానే చూస్తున్న ప్రతి ఒక్కరు. మీ రిజర్వేషన్లో కూడా మన ఎస్టీ ఎస్సీ అని రాయకపోతే, మన కుల సర్టిఫికేట్ తీసుకోకపోతే మన అడ్మిషన్ ఇవ్వని పరిస్థితి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మనకు అడ్మిషన్ ఇవ్వని పరిస్థితి. పక్కా మ్యాండేటే అడుగుతారు కదా. దానికి అన్నీ అడుగుతున్నప్పుడు మా కులం గురించి మేము గొప్పగా చెప్పుకోవడం తప్పేముంది? మాకు రిజర్వేషన్ తీసేస్తే మా పొలాలు పోతాయి. ఈరోజు మా గ్రామీణ ప్రాంతంలో ఉంది. మీరు ఒక 10 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు ముందురు. మీరు మా 50 సంవత్సరాలు మేము వెనుకబడి ఉన్నాం. మాకు రిజర్వేషన్ ఫలాలు పొందడం వల్ల, మేము రిజర్వేషన్ ఉండడం వల్ల మేము ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మేము ముందుకు వెళ్ళగలుగుతాం. మేము ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కొట్టగలుగుతాం. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండగలుగుతాం. మేము కూడా దేశాన్ని సేవ చేయగలుగుతాం. మా నాలెడ్జ్ ఇప్పుడు మేము చూపించుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, మేము అడవుల్లో బతికి మేము బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మేము చదువుకుంటున్నాం. ఈరోజు మా రిజర్వేషన్ ఫలాన్ని తీసుకొని మేము ఓపెన్ కేటగిరీలో కొడుతున్నాం, మా రిజర్వేషన్ ఫలాలను కూడా పొందుతున్నాం. అప్పుడు మా జాతిని మేము అభివృద్ధి చెందుకున్నాం. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటారు. మా జాతిని, మా పొలాలని, మా గౌరవాన్ని మేము కాపాడుకోవాలంటే మాకు రిజర్వేషన్ 100% అవసరం. ఈ జంజీ వాళ్ళకి ఏంటంటే జ్ఞానం, అరకొరక జ్ఞానంతో మాట్లాడే మాటలు. రిజర్వేషన్ తీసేయాలి, అందరికీ సమానం. ఈడబ్ల్యూఎస్ వల్ల నష్టం ఎవరు పోతున్నారు? మేము పోతున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ ఉంది, మీకు కావాల్సిన ఫలాలు పొందుతున్నారు. ఇంకేం కావాలి మీకు? మా రిజర్వేషన్ మాకు ఉండడంలో మీకేం తప్పు ఉంది? మీకు ఎమ్మెల్యే స్థానాల్లో రెడ్లు, రావులు ఎక్కువ ఉంటారు, ఎస్సీ ఎస్టీలు బీసీలో తక్కువ ఉంటారు. 119 స్థానాల్లో ఎస్టీ వాళ్ళకు ఒక 4గురికి ఇచ్చారు అనుకోండి. మిగతా వాళ్ళు రావులు రెడ్లు 42 మంది, 68 మంది ఉన్నారు. మరి ఆ వాళ్ళకి ఎట్లా? మరి సమానంగా పంచాలనుకుంటే అందరికీ సమానంగా పంచండి. అది 10 చేయండి అందరికీ. 119 స్థానాల్లో మీరు రేపు ఇదే రిజర్వేషన్ ఫలితాలు మీరు క్యాస్ట్ రిజర్వేషన్ తీసేయాలనుకున్నారు, సమానంగా పంచండి. మా వాటాలు ఏందో మాకు భూములను సమానంగా పంచండి. మీ రెడ్ల దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉంటుంది కదా, ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉంటుంది. అది పంచండి, అందరికీ సమానంగా పంచండి, రిజర్వేషన్ తీసేయండి. అంటే ఓసీ కులం చూసుకుంటే దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు వాళ్ళు 2 నుంచి 3% కావచ్చు, ఒక 4% ఉంటారు. సో వాళ్ళు 10% యొక్క రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ వల్ల. ఈడబ్ల్యూఎస్ వల్ల నిజంగా మిగతా కులాలకు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుందంటే ఏమంటారు? 100% ఇబ్బంది జరుగుతుంది. మీరు ఉన్నదే 4%, తీసుకోవాలి 10%. వేరే వాళ్ళు 90% ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు కదా. అందరి 10% దేశంలో ఉన్న సంపద మొత్తం ఒక 10% మంది ఉన్నత వర్గాల చేతిలో ఉంది. అది వాస్తవమా కాదా? మనం
ఏ సర్వే చూసుకున్నా చెప్తుంది. ఉన్నత వర్గాల చేతిలో 10%, 10%, 90% వాళ్ళ చేతిలో ఉంటే 10% పేదవాళ్ళ దగ్గర ఉంది. ఆ పేదవాళ్ళకి మీరు పంచివ్వండి, రిజర్వేషన్ తీసేయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. మీ దగ్గర మీ ఫార్చునర్లో తిరిగాని, మీకు 100 కోట్ల ఆస్తులను, మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులని మీ మనవరాళ్ళకు వరకు మీరు సంపాదించి పెడతారే. మా తల్లిదండ్రులు అట్లా సంపాదించి పెట్టలే. మాకున్నది ఎకరమో 2 ఎకరాలో అసలు భూమి లేని కౌలు రైతులు కూడా ఉర్రు. వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలతో వాళ్ళు ఈరోజు వచ్చి చదువుకొని స్కాలర్షిప్లు తీసుకొని ఏదో అరగొరగా చదువులు చదువుకొని ఈరోజు మంచి దేశానికి సేవ చేసే స్థాయికి ఉన్నారంటే మాకు రిజర్వేషన్ ఫలితాల పరంగానే. వీటిని తీసేద్దామంటే మేము ఊరుకునే పరిస్థితి. ఒకవేళ రిజర్వేషన్ తీసేయాలని ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన వస్తే దేశం ఎట్లా ఉండబోతుంది? దేశంలో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, హరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎట్లా రియాక్ట్ అవ్వబోతారంటే ఏం చెప్తారు? దేశం అగ్నిగుండం అవ్వబోతుంది. భారత రాజ్యాంగంలో సాక్షాత్తు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే మాట్లాడుతున్నాం. రిజర్వేషన్ ఫలితాలు వీళ్ళకి ఇంత ఉండాలని ఆయన డిసైడ్ చేసిపోయారు. యాంటీగా మీరు ఫైట్ చేశారు, బిల్లు పాస్ చేసిరనుకో, దానికి దేశం మొత్తం అగ్నిగుండం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మా రిజర్వేషన్ ఫలితాలు మేము పొందనప్పుడు, మా హక్కులో నువ్వు కాల రాస్తున్నప్పుడు మేము తిరగబడే స్థాయి కూడా వస్తుంది. సో ఈ రిజర్వేషన్ అంశాలు కావచ్చు, రిజర్వేషన్లు తీసేయాలనేటువంటి ఒక వర్గం అంటా ఉంటే, ఇంకో వర్గం నిజంగా మీకు రిజర్వేషన్ తీసేయాలంటే ఫస్ట్ కులాలను తీసేయండి అంటూ కూడా ఇంకో వర్గం అంటా ఉంది. సో మమ్మల్ని కులం పేరుతో తక్కువ చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ కులాలను, ఈ కులం పేరుతో ఉన్నటువంటి ఏదైతే పిచ్చి ఉందో, కుల పిచ్చి ఉందో దాన్ని ఫస్ట్ తొలగించండి అంటూ కూడా కొంతమంది ఒక వాదన చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్లీ మమ్మల్ని గుళ్ళ పూజారి చేయండి, రెడ్లు రావులతో సమానంగా కూర్చోబెట్టండి, మీరు తినాల్సిన మీరు పక్కన మేము కూర్చోబెట్టండి, మేము అన్నిటికీ స్వాగతిస్తాం. మీకు వచ్చే ఫలితాలు మొత్తం మాకు వచ్చినప్పుడు మేము దేనికైనా స్వాగతిస్తాం. మేము అట్లా అభ్యంతరమే లేదు. కానీ ఫలితాలు తారుమారైతే మీకున్న ఆస్తి మాకు ఉండాలి, మేము చేయాల్సిన పని మీరు చేయాలి, మీరు చేయాల్సిన పని మేము చేయాలి. కుమారోళ్ళు అంటే కుండలు చేసుకోవాలి కాదు, రెడ్లోళ్ళు కూడా చేయాలి రేపటి నుంచి. మంగళవాళ్ళు అంటే కటింగ్ తీసే ఒకటే పని కాదు, రెడ్లోళ్ళు కూడా చేయాలి. అందరికీ సమాన మీద సమాన వాటా కల్పియండి, అన్ని సమాన పని సమానత కల్పియండి. రెడ్లు అంటే అహంకారంతో కుర్చీల మీద కూర్చుని, రావులు అంటే కుర్చీల మీద ఎస్సీ ఎస్టీ అంటే వాళ్ళు ఓన్లీ పాలేరుగానే పనిచేయాలనేది మానుకోండి, మీరు చేయండి, మేము అన్నిటికీ స్వాగతిస్తాం. సో చివరికి ఏం చెప్తారు ఈ అంశం మీద, రిజర్వేషన్లు తీసేయాలనేటువంటి అంశం మీద ఏం చెప్తారు? ఈ అంశము కరెక్ట్ కాదు, దీన్ని మానుకోవడం మంచిది. రిజర్వేషన్ ఫలితాలతోనే ఈరోజు అణగారిన వర్గాలు ఈరోజు ఒక తారాస్థాయికి చేరుకుంటారు. రిజర్వేషన్ ఫలితాలు తీసేస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవ్వబోతుంది. ఈ గిరిజనులు హరిజనులు అందరు కలిసేసి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఇది బరాబర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.